అందరికీ నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. నీచులైన వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. నీచుల లక్షణాలు ఉత్తములకు ఎందుకు అని అనుకోకండి. ఉత్తములు నీచులు అని సమాజంలో వేరువేరుగా ఉండరు. ఒకే వ్యక్తిలో ఉత్తమమైన గుణాలు ఉండవచ్చు, పనికిమాలిన గుణాలు కూడా ఉండవచ్చు. ఒకవేళ మనలో ఏవైనా పనికిమాలిన గుణాలు ఉన్నాయేమో చూసుకునేందుకోసం ఈ చర్చ అవసరం. మహాభారతంలో చెప్తారు, విదుర నీతిలో ఒక మాట ఉంది. కోపము ఉబ్బుయు గర్వము ఆపోవక ఉనికి దురభిమానముయును నిర్వ్యాపారత్వము అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ అని చెప్పిండు. కోపం, పొంగిపోవడం, గర్వం, ఆపోవక ఉనికి, దురభిమానం, నిర్వ్యాపారత్వం అనే ఈ 6 గుణాలు నీచుల లక్షణాలు అన్నారు. కోపం, దేనికైనా సరే టక్కున కోపం వచ్చేస్తుంది, అందరికీ తెలిసింది. ఉబ్బు, కొంచెం ముంగితే చాలాడు మునగ చెట్టు ఎక్కేస్తాడు. శబాసిరా గాయతోడు అంటే మూట పొక్కిన మీద వేసుకున్నాడు అని ఒక సామెత ఉంది మనకు. అరే నువ్వు తీసుమార్కాడవరా అంటే ఆడు కింద వాడి కొట్టుకొని ప్రాణం పోయేదాకా పనిచేస్తాడు. ఇది అంటే అట్లా పొంగిపోవడం కూడా సరైనది కాదు. దేని అంటే ఒక మాట అనేసరికి ఇట్లా పొంగిపోతారు. ఇది కూడా నీచుల లక్షణం. గర్వం, అహంకారం, నాకు ధనం ఉన్నది, నాకు జ్ఞానం ఉన్నది, నాకు అందం ఉన్నది, నాకు ఆస్తి ఉన్నది అనేటటువంటి అహం, గర్వం. ఆపోవక ఉనికి, అసంతృప్తి, దేనికి తృప్తి ఇవ్వడం, ఇది కూడా. దురభిమానం, అభిమానం మంచిదే, ఆత్మాభిమానం మంచిదే. దురభిమానం, తోటోడు తొడగోసుకున్నట్టే నేను మెడగోసుకున్నా అనే రకాలు. అభిమానం కోసం ప్రాణాలను వేయడానికి ఇది కాదు. అభిమానం అంటే తన మీద తనకు అభిమానం ఉండాలి. తను ఆరాధించేటటువంటి వ్యక్తుల పట్ల ఎవడో సినిమాలో వేషాలు వేసుకునేటోడి మీద విపరీతమైన అభిమానం చూపించడం కాదు. అంటే చూపించవచ్చు అభిమానం. సినిమాలో వేషం వేసుకునేవాడు ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం మాత్రమే ప్రయత్నిస్తాడు, అది నటిస్తాడు. ఆ నటనకే దాసోహం అంటున్నారు. మరీ అంత అవసరం లేదు. మీ తాత మీద అభిమానం పెంచుకో, మీ నాయన మీద అభిమానం పెంచుకో, మీ అమ్మ మీద అభిమానం పెంచుకో, అన్న మీద అభిమానం పెంచుకో. ఆ అభిమానం కూడా పరిమితులు ఉండాలి, పరిధులు ఉండాలి అని చెప్తుంది. దురభిమానం, వల్లమాలిన అభిమానం, పనికిమాలిన అభిమానం, ప్రాణాలు ఇచ్చేటంత అభిమానం, వెర్రి అభిమానం, ఇది నీచుల లక్షణం. నిర్వ్యాపారత్వము అని. నిర్వ్యాపారత్వం అంటే ఏ పని చేయడు వాడు. ఏ పని చేయడం ఇష్టం ఉండదు. ఏ పని చేయమన్నా ఏదో ఒక వంక చెప్తాడు. మొదలే పెట్టాడు అసలు పని. ఈరోజు ముహూర్తం బాగాలేదు, ఈరోజు టైం బాగాలేదు, ఈరోజు నా మూడు బాగాలేదు, నా ఆరోగ్యం బాగాలేదు, దినం బాగాలేదు, తిథి బాగాలేదు, నక్షత్రం బాగాలేదు, వారం బాగాలేదు, అసలు నా మనసే బాగాలేదు అంటాడు. పని చేయడం ఇష్టం లేక ఇవన్నీ. ఏ పని చేయడం. మనం ఊళ్ళలో ఒక సామెత చెప్తారు, వాళ్ళేం తీసుకురారా తిమ్మ అంటే తయారుగా ఉంటాడు. పనికి పోదాంరా తియ్య అంటే కాలు చేతులు గుంజుతూనే అంటాడు. మా మిత్రుడు ఇంకా నాకు ఉదాహరణ చెప్తాడు. తిన్నికైతే ఇద్దరం, పనికైతే నేను ముసలోడిని, వాడు పసివాడు అంటాడంట. పని తప్పించుకోవడం కోసం అన్నట్టు, అంతే. నిర్వ్యాపారత్వం, వాడికి పని చేయడం ఇష్టమే ఉండదు, పని చేయకుండా ఉంటాడు. ఇవన్నీ నీచుల లక్షణాలు. కోపాన్ని కలిగి ఉండడం, ప్రతిదానికి ఇట్లా పొంగిపోవడం, గర్వము అహంకారాన్ని కలిగి ఉండడం, అసంతృప్తితో వ్యవహరించడం, ఏ పని చేయకుండా ఉండడం,
ఐదోది ఏంది? కోపము, ఉబ్బుయు, గర్వము, ఆపోవనునికి దురభిమానం, మితిమీరినటువంటి అభిమానం చూపించడం, ఏ పని చేయకుండా ఉండడం. ఇందులో మనలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఒకవేళ ఏమైనా కొద్దో గొప్ప ఉంటే వాటిని తగ్గించుకోవడానికి, తొలగించుకోవడానికి, వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. ఆనందో బ్రహ్మ.